విశాఖపట్నంలో సంపూర్ణ స్వచ్ఛతకి గంజాయి డ్రగ్స్ కంటే అత్యంత ప్రమాదకరమైన హ్యాషిష్ ఆయిల్ విక్రయాలు హైదరాబాద్లో యథేచ్ఛగా సాగుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి గుట్టుచప్పుడు కాకుండా నగరంలో విక్రయిస్తున్నారు. అటు పోలీసులు ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండడంతో వారం రోజుల వ్యవధిలో 2 ముఠాలు చిక్కాయి. నిందితుల వద్ద లక్షల విలువ చేసే హ్యాషిష్ ఆయిల్ పట్టుబడింది. తెలంగాణ పోలీసు యంత్రాంగం ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ హైదరాబాద్ మహానగరంలో డ్రగ్స్ వినియోగం రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల వినియోగం పైన పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అయినప్పటికీ వాటిని వినియోగిస్తూ లేదా సరఫరా చేస్తూ నిందితులు ప్రతిరోజు పట్టుబడుతూనే ఉన్నారు. ముఖ్యంగా పబ్బులు వంటి ప్రాంతాలలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, విద్యార్థులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు సైతం ఇటీవలే పట్టుబడిన ఘటనలు వెలుగుచూశాయి. గంజాయి డ్రగ్స్ కంటే అత్యంత ప్రమాదకరమైన మరో మత్తు పదార్థం. విక్రయాలు నగరంలో యథేచ్ఛగా సాగుతున్నాయి. హాషిష్ ఆయిల్ అనే పేరుతో డ్రగ్స్ ను తయారు చేసి అమ్మకాలు చేస్తున్నారు. ఇటీవలే దీన్ని విక్రయిస్తూ రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఓ ముఠా పట్టుబడింది. తాజాగా అలాంటి ఘటనే ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. ఎల్బీనగర్ పరిధి ఎన్టీఆర్ నగర్ కూరగాయల మార్కెట్ లో హాషిష్ అనే మాదక ద్రవ్యాన్ని అమ్మేందుకు ప్రయత్నించిన ఇద్దరిని మహేశ్వరం ఎస్ఓటీ పోలీసులు, ఎల్బీనగర్ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. నిందితులు ఒడిశా రాష్ట్రానికి చెందిన గసీరాం పొంగి, జగన్నాథ్ కుమ్మిదిగా గుర్తించారు. వారి నుంచి 4.30 లక్షల విలువ గల 632 గ్రాముల హాషిష్ ఆయిల్, మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. హైదరాబాద్ కు డ్రగ్స్ ను అక్రమంగా తరలిస్తున్న మరో అంతర్రాష్ట్ర ముఠాను ఈ నెల 16న రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతాల నుంచి నగరానికి హాషిష్ ఆయిల్ తరలిస్తుండగా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను శ్రీకాంత్ రెడ్డి, వెంకటేష్, కొండలరావుగా గుర్తించారు. వారి నుంచి 9.8 లక్షల విలువైన హాషిష్ ఆయిల్, ద్విచక్ర వాహనం, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ హాషిష్ ఆయిల్ ఇతర డ్రగ్స్ కంటే చాలా ప్రమాదకరం. ఇది ఒక్క చుక్క తాగినా ఎంతో మత్తెక్కుతోంది. గంజాయిని బాగా మరిగించిన తర్వాత వచ్చే చిక్కని రసాయనాన్ని ఆయిల్ గా తయారు చేస్తారు. బహిరంగ మార్కెట్ లో 10 ml 3,300 ధర పలుకుతోంది. అలాగే లీటర్ 3 లక్షల వరకు ధర పలుకుతోంది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు హాషిష్ ఆయిల్ కి ఎంత డిమాండ్ ఉందనేది. దీనిపై నగర పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి పక్కా సమాచారంతో దాడులు చేస్తూ నిందితులను కటకటాల వెనక్కి నెడుతున్నారు.